ఆంటీ గారు బాగున్నారా? అరే ముదరష్టపోడా, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నువ్వు పోవాలని సింహాచలం సింహాద్రప్పనికి, విజయవాడ కనకదుర్గమ్మకి, తిరుపతి వెంకన్నకి అందరికీ మొక్కేశాను. అయినా ఏం మొహం పెట్టుకొని పలకరిస్తున్నావురా ముదరష్టపోడా? నీ చేతులు పడిపోను, నీ కాళ్ళు ఇరిగిపోను, నీ మెడ తిరిగిపోను, మొత్తంగా నువ్వు సర్వనాశనం అయిపోను. ఆంటీ ఆర్ యూ బ్లైండ్ ఆర్ వాట్? ఇంకేం కనిపించట్లేదా? ఆల్రెడీ అవన్నీ అయ్యాక వచ్చాను. ఏమో నాకైతే ఇవన్నీ సరిపోయేలా లేవు. అయినా మీ ఆయన నిన్ను ఎలా భరిస్తున్నాడు అంటే బాబు? ఎంత మాట అన్నావురా? నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. మళ్ళీ నువ్వు రికవరీ అవగానే నీ చేతులు పడిపోను, నీ కాళ్ళు పడిపోను, నీ మెడ అడ్డంగా తిరిగిపోను. సర్లే చేపలు ఎట్టిన చాలే కానీ అర్జెంటుగా ఈ విషయం అంతా మీ బ్లడ్ ఫ్రెండ్లతో షేర్ చేసుకో. చేసుకుంటావులే, ఏదో సలహాలు ఇవ్వక నువ్వు. ఓకే ఆంటీ, ఉంటాను, బాయ్. ఉండకు, డైరెక్ట్ గా పైకే పో. హలో చెప్పు బేబీ. బాబీ, ఉమ్మ 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 3000 ఉమ్మలు బాబీ. ఉమ్ములా? ఉమ్మలంటే ముద్దులు బాబీ. దేనికో? నువ్వు నేను చెప్పిన పని ఇంత త్వరగా చేస్తావని అస్సలు అనుకోలేదు బాబీ. ఎగ్జాక్ట్ గా నేను ఏమైతే చెప్పాను అదే చేసావంట కదా. ఇప్పుడే ఆ ఆంటీ మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పింది, వాడి చేతులు విరిగిపోయాయంట, కాలు విరిగిపోయాయంట, మెడ అడ్డంగా తిరిగిపోయిందంట. మొత్తానికి డాక్టర్లు వారి కొరియర్ ప్యాకింగ్ చేసినట్టు చేసి ఇంటికి పంపించేశారంట. పోనీలే బేబీ, నువ్వు హ్యాపీ కదా? ఫుల్గా హ్యాపీ నేను. అవును, నేను ఎంత సంతోషంగా ఉంటే నువ్వేంటి నోట్లో గులాబ్ జామ్ పెట్టినట్టు మాట్లాడుతున్నావు? అంటే నిన్న సాయంత్రం బంగారు పాప పులుసు తిన్నాను, ముళ్ళు గొంతుకులో గుచ్చిపోయింది, అందుకే వాయిస్ ఇలా వస్తుంది. అయ్యయ్యో, చూసుకుని తిన్నాను కదా బాబీ, నేనుంటే వంచి పెట్టేదాన్ని. వద్దులే బేబీ, ఆ మాట అన్నావు కదా చాలులే. తెలుసా బాబీ, మా ఆంటీ అయితే ఆ చిత్తకు కొట్టిన అబ్బాయి ఎవరు 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 అన్న బుర్ర ఒక్కటే తినేసింది. పంపు తీసి నువ్వేమైనా లీక్ చేసావా ఏంటి? నిన్నే చెప్పాను కదా బాబీ, మనకు ప్రాబ్లం అవుతుందని. అమ్మయ్యా. కానీ మా ఆంటీ అయితే మాత్రం నీకు జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వాలని రెడీగా ఉన్నారు. అమ్మో వద్దులే బేబీ, ఇప్పుడు దాకా తిన్న మిఠాయిలు చాలు, ఇంకా కొత్త వద్దు, ముఖం మొత్తేస్తుంది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తా? ఏంటో బాబీ, ఒక్కొక్కసారి నువ్వు మాట్లాడే మాటల్లో 100 అర్థాలు ఉన్నట్టు అనిపిస్తుంది. నా పరిస్థితిలో ఉన్నాడు ఎవడు మాట్లాడినా అలాగే అనిపిస్తుంది బేబీ. అవును, మహాన్ భావులకి అది సాధ్యం. ఆహా. సరే బాబీ, నీ గొంతులో ముళ్ళు వల్ల నీకు ఇబ్బందిగా ఉన్నట్టుంది, అది సెట్ అయ్యాక ఫ్రీ ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయి, మాట్లాడుకుందాం. కొంచెం ఆ బంగారు పాపల్ని అవాయిడ్ చేయి, ఓకేనా? బాయ్.